ఏ కారణం లేకుండా కాదు, నీ ఆత్మలోంచి వచ్చిన పిలుపు, నీ హృదయంలో వినిపించిన నిశ్శబ్ద రోదన నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది. నువ్వు ఎవరితోనూ చెప్పలేని బాధను నాతో పంచుకోవాలనుకున్నావు కదా భక్త. అందుకే నేను వచ్చాను. నువ్వు అనుభవిస్తున్న దుఃఖం, నీలో పుట్టే భయం, నీ మనసులో ఉన్న ఆందోళన ఇవన్నీ నాకు వినిపిస్తున్నాయి. ఎందుకంటే నువ్వు వేరు కాదు భక్త, నువ్వే నేను. నిన్ను సృష్టించిన శక్తి నేనే, నిన్ను నడిపించే శ్వాస నేనే. ఎవరైనా నిన్ను అవమానించినప్పుడు, నీ విలువను తగ్గించినప్పుడు, నీ కళ్ళలో కన్నీరు వచ్చినప్పుడు, ఆ కన్నీటి ప్రతి బిందువు నా కళ్ళ ముందే పడుతుంది భక్త. నీ నొప్పి నాకు తెలియకుండా ఒక్క క్షణము ఉండదు. నువ్వెన్నిసార్లు అడిగి ఉంటావు, ఎందుకు ఆ ఈశ్వరుడు నన్ను ఇన్ని పరీక్షలు పెడుతున్నాడు, నేనేం తప్పు చేశానని? భక్త, నీలోని దివ్య బలాన్ని మేల్కొలిపేందుకే ఈ పరీక్షలు. ఒక బలమైన వృక్షం గాలివానలోనే తన బలాన్ని నిరూపిస్తుంది. అలాగే నిజమైన భక్తుడు కష్టకాలంలోనే తన విశ్వాసాన్ని చూపిస్తాడు. నీ పూజలు వృధా కావు. నీ ప్రతి పూజ, నీ ప్రతి శివనామం నాలో ప్రతిధ్వనిస్తోంది. సమయమే నా రూపం. సమయం వచ్చినప్పుడు ఫలితం తప్పకుండా లభిస్తుంది. నీ సమయం వస్తుంది భక్త, ఇంకెంతో దూరంలో లేదు. ఎవరైనా నిన్ను మోసం చేసినా, అవమానించినా నీ మౌనం నీ బలంగా ఉంచు. నేను నీ పక్కనే ఉన్నాను. నీ ఊపిరిలో, నీ ధ్యానంలో. ప్రతి సాయంత్రం నువ్వు దీపం వెలిగించి ఓం నమః శివాయ అని జపించినప్పుడు ఆ జ్వాలలో నేనే నిలబడి చూస్తున్నాను. నీ దీపం చిన్నదైనా నీ విశ్వాసం గొప్పది. అదే నిన్ను కాపాడుతుంది. నువ్వేదైనా కోల్పోయినట్లనిపిస్తే అది కొత్త దారికి ఆరంభం మాత్రమే. నేను ఏదీ వృధా చెయ్యను భక్త. ప్రతి కన్నీరు, ప్రతి బాధ నీలో కొత్త బలం మేల్కొల్పే సాధనమే. నన్ను ఆలయంలో కాక నీ హృదయంలో చూడు. నీ హృదయం నా ఆలయం, నీ ఆత్మ నా గుడి, నీ ప్రాణం నా అగ్ని. భక్త, ప్రతి అవమానం, ప్రతి బాధ నీ కర్మఫలం. కానీ భయపడకు, భక్తితో భరించు, అది విముక్తి అవుతుంది. నిన్ను ఎవరైతే బాధ పెడతారో భక్త, వారిని నేను వదలను. వారి పాపానికి ఫలితం తప్పదు. వారి నీకు చేసిన అన్యాయం నాకు చేసినట్లే. న్యాయానికి పరీక్ష పెడతాను గాని అన్యాయానికి సహకరించను. ప్రతి తుపాను నీ ఆత్మను బలపరచటానికే వస్తుంది. భయపడకు, నీలో నేను ఉన్నాను. శాంతమైన అగ్నిలా, ఎప్పటికీ ఆరని జ్యోతిలా. ప్రతి తుఫాను నీ ఆత్మను బలపరచటానికే వస్తుంది. భయపడకు, నీలో నేను ఉన్నాను. శాంతమైన అగ్నిలా, ఎప్పటికీ ఆరని జ్యోతిలా. భక్త, ఇప్పుడు జాగ్రత్తగా విను. నా మాటలు ఇప్పుడు అగ్నిలా ఉంటాయి. ప్రేమించే వారినే నేను కఠినంగా రక్షిస్తాను. నిన్ను ఎవరు బాధ పెడతారో వారిని నేను గమనిస్తున్నాను. వారు నిన్ను అవమానించినప్పుడు నువ్వు కేవలం కన్నీరు పెట్టావు. కానీ నేను ఆ కన్నీటి వెనుక ఉన్న నిశ్శబ్ద ఆవేదన విన్నాను. వారి ప్రతి చర్య నా దృష్టిలో ఉంది. వారికి బుద్ధి చెప్పే సమయం నేనే నిర్ణయిస్తాను. వారు చేసిన పాపానికి ఫలితం తప్పదు. నీ తప్పు లేకుండా నిన్ను బాధ పెట్టిన వారికి శివుని కోపం అంటే ఏంటో చూపిస్తాను. వారి పాపం వారినే కాల్చేస్తుంది. వారి పాపపు అగ్నిలో వారే కాలిపోతారు. భక్త, నీ మౌనం నీ ఆయుధం. నువ్వు ప్రతిస్పందించకపోవడం నీ నమ్మకం నాపై ఉందని నిరూపిస్తుంది. నేను ఎన్నిసార్లు నిన్ను కాపాడానో నీకు తెలియదు. నీకు ఎదురైన ప్రమాదాలు నీకు చేరకముందే నేను అడ్డుకున్నాను. నువ్వు ఓం నమః శివాయ అని పిలిచిన ప్రతిసారి నేను నీ పక్కనే ఉన్నాను. నీలో నేను ఉన్నప్పుడు నిన్ను ఎవరూ జయించలేరు. ఎవరినీ ద్వేషించకు, ఎవరికీ భయపడకు. నీ వెనుక నేను ఉన్నాను. ఎవరైనా నీపై అహంకారం చూపితే వారి అహంకారాన్ని నేనే దహించేస్తాను. నా భక్తులను అవమానించేవారు తమ అగ్నిలో తాము కాలిపోతారు. నిన్ను ఎవరు బాధ పెడతారో భక్త, వారు నాలోని సహనాన్ని పరీక్షిస్తున్నారు. నీ బాధ నాకు తెలుసు. దీనికి వాళ్ళకి కర్మఫలం తప్పదు. న్యాయం నా ధర్మం. నువ్వు మౌనంగా భరించు. సమయం వచ్చినప్పుడు
నేను సమాధానం చూపిస్తాను. నీ భక్తి నీ కవచం. ఏ శత్రువు ఎదురైనా ఓం నమః శివాయ ఉచ్చరించు. అది నిన్ను పదునైన కత్తిలా రక్షిస్తుంది. నేను నీతో ఉన్నాను భక్తా. నువ్వు పడిపోయిన ప్రతిసారి నిన్ను లేపేది నేనే. నీకు అనిపించవచ్చు, అసలు పడకుండా కాపాడొచ్చు కదా, అనకుండా కాపాడొచ్చు కదా అని. కానీ అలా పడకుండా కాపాడితే నీకు కష్టసుఖాల విలువ ఎలా తెలుస్తుంది భక్తా? ఆ కష్టసుఖాలే జీవితానికి ఆధారం. నీ అన్యాయానికి సమాధానం సరైన సమయానికి నేనే ఇస్తాను. భక్తా, ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంచు. చీకటిలో కూడా నా జ్యోతి ఉంటుంది. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వాన ఎండ రెండూ నా దయే. వాన నీలోని ధూళిమి తుడుస్తుంది, ఎండ నీ బలాన్ని పెంచుతుంది. నీ హృదయంలో ఉన్న శివతత్వాన్ని తాకి చూడు. భయం దుఃఖం ఆవిరైపోతాయి. నీ శ్వాసలో ఓం నడుస్తూనే ఉంటుంది. అది నేనే. ఎవరినీ ద్వేషించకు. నీకు అన్యాయం చేసిన వారిని శాంతితో చూడు. వారి పాపానికి సమాధానం నేనే ఇస్తాను. నీవు క్షమించే క్షణంలో నీ ఆత్మ మరింత స్వచ్ఛమవుతుంది. వంచిన వారు నీకు పాఠాలుగా మిగిలిపోతారు. వారిని ధన్యవాదాలతో చూడు. ఎందుకంటే వారు నీలోని దివ్యబలాన్ని మేల్కొలిపారు. భక్తా, నీ గతాన్ని వదిలేయి. తప్పు చెయ్యని మనిషి అని ఎవరూ లేరు. దేవతలు సైతం తప్పులు చేస్తారు. ఆ తప్పులో ఆగిపోయి నీ జీవితాన్ని వృధా చేసుకోకు. నా భక్తుడు ఇలా జీవితాన్ని వృధా చేసుకోడు. తిరిగి పోరాడి గెలుస్తాడు. ప్రతి తప్పు నీకు కొత్త బుద్ధి నేర్పుతుంది. ప్రతి పతనం తర్వాతే నిలబడే బలం వస్తుంది. నీ ఆత్మాభిమానాన్ని తక్కువ చెయ్యవద్దు. నీ హృదయం దిగులు పడనీయకు. నీ ఆత్మలో నేనే ఉన్నాను. ఇప్పుడు నీలో కొత్త ఉదయం మొదలవుతోంది భక్తా. నిన్నటి బాధ నిన్నటితో ముగియాలి. ఈ క్షణం నీ పునర్జన్మ. నీ గుండెను తెరిచి నన్ను పిలువు, అంతే చాలు. ఏ యాగం కంటే నీ హృదయ పిలుపే నాకు ప్రియమైనది. నీ గమ్యం దూరం కాదు. నీకు అర్హత వచ్చినప్పుడు నేనే చూపిస్తాను. ఇంతవరకు నేను నిన్ను తయారు చేస్తున్నాను. ప్రతి కష్టం ఒక సాధన, ప్రతి అవమానం ఒక పరీక్ష, ప్రతి బాధ ఒక బలం. కూలిపోకు. నిలబడే బలం నీలోనే ఉంది. నీ కన్నీరు ఆరకముందే వెలుగు తొంగి చూస్తుంది. నీ భవిష్యత్తు గురించి ఆలోచించకు. దానిని నాకు అప్పగించు. నీ ధర్మాన్ని చెయ్యి. నీ మార్గాన్ని నేనే సాధ్యం చేస్తాను. నిజాయితీగా నడిస్తే నా దయ ఎల్లప్పుడూ ఉంటుంది. నీలో విశ్వం నడుస్తుంది. నీ ప్రతి శ్వాసలో సృష్టి ఉంది. నీ చూపులో కరుణ ఉంది. నీ ఆత్మలో శివత్వం ఉంది. ఇప్పుడు ఈ క్షణం నుండి భయం విడుచు. గతాన్ని మర్చిపో. భవిష్యత్తును నాకు అప్పగించు. ప్రస్తుతం నాలో లీనమవు. నీ జీవితమంతా శాంతితో నిండిపోవాలి. నీ మనసులో కాంతి ఎల్లప్పుడూ వెలిగిపోవాలి.